ఇక్కడనే చేస్తారా మీరు? ఏం చేస్తుంటారు? హోమ్ మదర్‌గా. హోమ్ మదరా? అబ్బాయి మేము గురించి ఏమన్నా తెలుసా మీకు? నాకు అబ్బాయి గురించి అంత తెలవదు. మేము ఇలాగ గర్ల్స్ కదా! మాట్లాడినావు కదా మా హ్మ్. స్వామి నువ్వు. ఇలా మాట్లాడినట్టు మాట్లాడు ఆ టోన్‌లా. హ్మ్. ఇలా ఏ మాట్లాడినావు కదా ఏం టోన్‌లా. మాట్లాడినా ఇలాగ ఏ టోన్‌లో మాట్లాడినావు ఈడ? ఆ! ఇప్పుడెందుకు మాట్లాడతలేవు ఈడ? ఎందుకు మ ఈ ఇప్పుడెందుకు మాట్లాడతలేవు ఇప్పుడు మేడం? అబ్బాయి గురించి తెలిస్తేనే ఆ! మాట్లాడమన్నారు. మీరు గట్టిగా ఇందాక ఎట్లా వాదించిర్రు? తప్పు అబ్బాయి మా మాదాలకు అబ్బాయి మాట్లాడవచ్చు. అయితే ఒకటా, వేరే వాళ్ళ అబ్బాయి హ్మ్. ఇప్పుడు అందరిని సమానంగా చూస్తాం ఇక్కడైతే మేము. ఇప్పుడు ఆడపిల్లలైనా ఒకటే, మగ పిల్లలైనా కాకపోతే హ్మ్. మేము ట్యూషన్‌లో ఉంటాం కాబట్టి, బాబు మీరు హాస్టల్‌కి ఎందుకొచ్చిర్రు? హ్మ్. ఒకసారి మంచిగా చదువుకోండిరా, హ్మ్. చెప్పిన మాట ఇనండిరా హ్మ్. అని ఇంతవరకు చెప్తాం మేము అంతవరకే. కానీ హ్మ్. పిల్లలు అసలు చెప్పిన మాట వినరు ఇక్కడ మెయిన్. హ్మ్. వినరు. అంటే ఇలా గాంజాయి, అంబారు ఇవి సిగరెట్లు ఏమన్నా అలో ఉన్నాయా? ఇగ అలో ఉన్నాయో తెలవదు. మేమైతే ఎంబడుండి చూడలేము. మగపిల్లలు హ్మ్. రూమ్‌లోకి పోలేము గదా మేము. ఓకే. ఇప్పుడు 10థ్ క్లాస్ పిల్లలు ఉంటారు, 9థ్ క్లాస్ పిల్లలు ఉంటారు. ఆ మగపిల్లల రూమ్‌లోకి మేము పోము. హ్మ్. ఏమన్నా ఉంటే అమ్మ ఇది కావాలా, అది కావాలా అని చెప్పి అడుగుతారు. మేము అంతవరకే ఉంటాము. హ్మ్. అంటే చెక్ చేస్తాం. ఏదైనా వాసన వస్తుందా? ఏ వాసన వస్తుందిరా బాబు ఏంది సంగతి? మీరు హ్మ్. బట్టలేంది? మీ దుప్పట్లేంది? ఇట్లా సరిగ్గా పెట్టుకోండి, మంచిగుండండి, మంచిగా చదువుకోండి అని చెప్తాం. హ్మ్. ఇంతవరకే మా పని. ఇంతకుముందు ఇట్లాంటిది ఎప్పుడన్నా రిపీట్ అయిందా? ఎప్పుడూ జరగలేదు ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్. టైమా? ఇది ఫస్ట్ టైమ్. కానీ బాబు అయితే ఆయన బయటకెళ్ళిపోయిండు తప్ప మేమిక్కడ అంటే ఏమీ ఈ కాలేదు. రాష్ట్రంలో అనేక సీసీ కెమెరాలు ఉంటాయి కదా! హ్మ్. ఏ సీసీ కెమెరాలు కనపడకుండా ఎట్లా తప్పించుకుంటాడు? అంటే సీసీ కెమెరాలు పని ఇలా ప్లాన్ చేస్తలేవంట. చేసిన దొంగలు కూడా ఆ! సీసీ కెమెరాలకు దొరుకుతుర్రు. కావచ్చు గానీ, ఇక్కడైతే ఇన్సిడెంట్ ఏది జరగలేదు. హ్మ్. అయితే మొన్న మేము మీటింగ్ ఉండే. బేస్తవారం, శుక్రవారం మీటింగ్ ఉండే వేరే దగ్గర. హ్మ్. ఆ మీటింగ్ పెద్దవాళ్ళం అందరం పోయినాము. హ్మ్. పిల్లలు ఉండే. చిన్న పిల్లల దగ్గర మేము బైబిల్ కాలేజ్ పిల్లలని పెట్టి వెళ్ళినాము. అయితే ఈ కిచెన్ సార్ మాత్రం ఇక్కడ మగ పిల్లల దగ్గర ఉండే. హ్మ్. అయితే మేము వచ్చేవరకు మేము 3 గంటలకే వచ్చేసినాం ఆ రోజు. హ్మ్. 3 గంటలకు వచ్చేవరకు అది తగలబెట్టేసిర్రు. ఆడ సీసీ కెమెరాలు ఉండే. అదొక్కటే పనిచేస్తుందా? అది కాలబెడదామని చూసిర్రు పిల్లలు. హ్మ్. అది కాలబెట్టబోయి మొత్తం అది పాక మొత్తం కాలిపోయింది. హ్మ్. ఆ కాలిపోయిందంటే మొత్తం చిన్న పిల్లలు ఉండే. యూకేజీ, ఎల్‌కేజీ పిల్లలు. ఆళ్ళ బట్టలు గూడా కాలిపోయినాయంట. పాపం పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకి ఫోను చేసి మళ్ళా బట్టలు తెప్పించుకుంటుర్రు. హ్మ్. అసలు పిల్లలు చేసిన పనే గదా ఇది. మేము హ్మ్. జేయమని చెప్తామా అవన్నీ? హ్మ్. అవన్నీ ఎందుకు చేసిర్రా అని బెదిరించి ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులైనా ఏదన్నా చేస్తే, హ్మ్. అయ్యో! పిల్లల్ని బెదిరించుకోమా? హ్మ్. బెదిరించుకోము హ్మ్. ఉంటాము. 2 దెబ్బలు కొడతాం గూడా. హ్మ్. అసలు ఒక్కొక్కసారి పిల్లల్ని ఏందిరా నువ్వేం చేస్తున్నావురా? నువ్వేం చదువుకుంటున్నావురా? అసలు ఇంట్లోకెళ్ళి ఎళ్ళిపో అంటాం. మాట చెప్తున్నాం మనం. అలాగా మేము అట్లా గూడా అనం గదా! మంచిగా చదువుకోమని చెప్తాం. ఇట్లాంటివి చేయొద్దురా అని మరి చెప్తాం. మొదటి రోజు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పలేరు? అంటే చిన్న పిల్లలయి బట్టలు అంటుకున్నాయి ఇవన్నీ. ఇగ అవన్నీ పోలీస్ రికార్డ్‌లో లేదది. లేదా మరిగ సారుండే మేము లేము ఆ అంటే రోజు. రోజుకో కథ ఎందుకొస్తుందని గదా! ఏమో ఆ రోజు మేము అంటే మీరు వచ్చిన రోజు నేను లేను మరి. హ్మ్. నేను బయటకు పోయినుంటి.